నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతుంది? ఒకసారేమో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తోని పొత్తు పెట్టుకుంటుంది అని అంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ఇంకొకసారేమో బీజేపీలో విలీనం చేస్తున్నట్టు మరి వార్తలొస్తున్నాయి. అసలేం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు బీఆర్ఎస్ పార్టీ అసలు పరిస్థితి ఏంటంటారు సార్? ఎందుకంటే ఈ కాంగ్రెస్, బీజేపీతోని అంటే దాగుడు మూతలు ఆడుతుందా బీఆర్ఎస్ పార్టీ? లేకపోతే వాళ్ళే తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? అసలేంటి ఈ పొత్తు, విలీనం ఇవే జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా. బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలతోని పొత్తు పెట్టుకుంటది, లేకపోతే ఆ పార్టీలో విలీనం అయిపోతదని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటి సార్ అసలు? బీఆర్ఎస్ పార్టీ అయితే బలహీనపడనమాట వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. 7 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఇంకా ఇంకా ఆ పార్టీని బలహీనపరచాలి అని ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఫస్ట్. ఎందుకు అంటే ఇంతకాలం 10 సంవత్సరాలుగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను తీసుకెళ్ళింది, సిఎల్పినే లేకుండా చేసింది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? అవకాశం వచ్చింది, ఇప్పుడు తొక్కేస్తాము, బీఆర్ఎస్ పార్టీని పైకి రాకుండా చేద్దామని ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్యేలు. అవును సార్. ఇంకా బలహీనపరచాలి అంటే కాస్త జనంలోకి మైండ్ గేమ్ ఆడాలి జనంతో. ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ త్వరలో విలీనం అయిపోతుంది, కేసీఆర్ కి ఏదో పదవిస్తారు, కేటీఆర్ కి ఏదో పదవిస్తారు, బెయిల్ నుంచి కవిత విడుదలవుతుంది అని చెప్పి సాక్షాత్తు బాధ్యత గల ముఖ్యమంత్రి ఢిల్లీలో చెప్పాడు. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారంటే రాజకీయంగా ఏదో మాట్లాడారని మనం తేలిగ్గా తీసుకోవచ్చు. బట్ ముఖ్యమంత్రి తనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సమాచార వ్యవస్థ ఉంటుంది. మరి ఆయనకి ఏం సమాచారం ఉందేమో, నిజమే చెప్తుంటాడేమో అని ప్రజలు అనుకుంటారు కదా ఆయన చెప్తే. అవును సార్. చెప్పేశాడు. చెప్పినప్పుడు దానికి కౌంటర్ ఇచ్చుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. లేదు, మేమెందుకు విలీనం చేస్తాము, చెయ్యము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయనే రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలమైన వ్యక్తి. రేపు పొద్దున ఆయన 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 అనుచరులు అందరు కలిసి బీజేపీలో చేరి ఇక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారేమో అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండు ఇలాగుంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? అరే అసలు మొదటి నుంచి కాంగ్రెస్ తో అట్టగాగింది బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అటు ఆ పార్టీలు కాంగ్రెస్ లోనే విలీనం చేస్తాడు కేసీఆర్ అని వీళ్ళు మొదలు పెట్టారు. అయితే ఎవరన్నీ మొదలు పెట్టినా కూడా ఇవాళ మొదట ఇంత ముందు ఉన్నట్టు కాదండి. ప్రజలు బాగా అన్ని అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏంటి, ఏం చేస్తున్నారు, ఏమేమి. అయితే నాకైతే అనిపిస్తుంది ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ విలీనం వాళ్ళకు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. అసెంబ్లీలో కూడా చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు, బయట కూడా ఫైట్ చేస్తున్నారు. పార్టీని నిలుపుకోవడానికి, మనుగడ సాగించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చేయకుండా ఏం లేదు, అంత బలహీనంగా ఏం కనపడడం లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ అలా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనటము, కాంగ్రెస్ పార్టీ సాక్షాత్ ముఖ్యమంత్రి బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పటం వలన ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి క్యాడర్, లేదంటే నాయకులు, లేకపోతే మాజీ శాసనసభ్యులు పూర్తి సమాచారం తెలియని వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మనం అక్కడికి వెళ్తే ప్రయోజనం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులే, అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. చాలా మంది సీనియర్లకు పదవులు లేవు. ఇంకా కొత్తగా చేరే వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే అవకాశాలే లేవు. కాబట్టి అక్కడ పోతే మనకు ప్రయోజనం ఉండదు. మనం రోడ్డు మీద ఉండాలా, లేదంటే బయట ఉండాలా? ఒకవేళ బీజేపీలో చేస్తే మనకు అవకాశాలు మెరుగవుతాయేమో. బీజేపీకి ఇంకా నాయకుల సంఖ్య పూర్తిగా లేదు. రెండోది, కేంద్రంలో అధికారంలో ఉంది, పవర్ఫుల్ గా ఉంది ఆ పార్టీ అనేటువంటి ఆలోచన ఎక్కువ మంది చేస్తున్నారని నాకైతే సమాచారం ఉంది. బీజేపీలో చేరడం బెటరు, ఒకవేళ విలీనం చేస్తే ఇంకా మంచిది అని.
అంటే కాంగ్రెస్ వైపు కంటే బీజేపీ వైపు చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది అని. ఎటు ఉమ్. నుంచి ఏంటంటే ఇద్దరు కలిసి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని బలహీనపరుస్తున్నారు. నో డౌట్ దాంట్లో. అదే సార్, బలహీన ఎందుకంటే పడాలి. ఇప్పుడు ఉమ్, రెండు జాతీయ పార్టీలు. ఇప్పుడు అవును సార్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. దానికి ఉమ్, కూడా ఏముంటది, ప్రాంతీయ పార్టీలు ఎదగకూడదని ఉంటది. ఉండకుండా, అవును సార్. బీజేపీ కూడా జాతీయ పార్టీ. అది కూడా ప్రాంతీయ పార్టీలు ఎదగకూడదు. మా జాతీయ పార్టీ బీజేపీ ఎదగాలని కోరుకుంటది కదా. అవును సార్. అంటే ఇక్కడ కవిత అరెస్ట్ అయిన తర్వాత చాలా వరకి ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న స్టెప్ ఇది. బీజేపీతోని పొత్తు పెట్టుకుంటారు అని చెప్పేసైతే కొన్ని వార్తలైతే బాగా వైరల్ అయ్యాయి సార్. సోషల్ మీడియాలో కూడా బాగా న్యూస్‌లొచ్చినాయి. మరి ఇటు బీజేపీతోని పొత్తు పెట్టుకోకుండా, కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఇక్కడ మరి మీరన్నట్టు ప్రాంతీయ పార్టీ మనుగడ కొనసాగే అవకాశం ఉందంటారా తెలంగాణలో? అదే కొంత రాబోయే కాలం ఏం జరుగుతుందని మనం ఇప్పుడు చెప్పలేం కానీ, ఆ! ఆ! వచ్చేటువంటి కాలపాన పరిస్థితుల బట్టి ఏం జరుగుతుందని, ప్రస్తుతం అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్న విధానం బట్టి హ్మ్. ఆ పార్టీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నది అనేది హ్మ్. మనకు కనిపిస్తున్నది. చూసాం కదా, మనం అసెంబ్లీలో కూడా ఎంత తీవ్రంగా వాదనలు చేశారో మనం విన్నాం, హ్మ్. హ్మ్. చూసాం. అలాగే బయట కూడా ప్రతి అంశానికి ఆందోళన చేస్తున్నారు, పరుగులాట తీస్తున్నారు, ప్రతి అంశం మీద మాట్లాడుతున్నారు, విమర్శకు ప్రతి విమర్శలు చేస్తున్నారు కాబట్టి గట్టిగా నిలబడ్డారని అనుకోవాలి మనం. అయితే హ్మ్. ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ లింక్ ఏం పెడుతున్నదంటే, వీళ్ళు విలీనం చేయకపోతే అక్కడ కవిత బెయిల్ రాదు, రిలీజ్ కాదు. ఆ హ్మ్. మానసిక క్షోభ ఉంది వీళ్ళకు, అంటే ఈ కుటుంబానికి, ప్రత్యేకించి కేసీఆర్ కు. హ్మ్. హ్మ్. కాబట్టి విలీనం చేసేస్తాడేమో కూతురు కోసము అనేటువంటి ప్రచారం మొదలుపెట్టారు. అవును సార్. అవును. అయితే నేనేం చెప్తున్నానంటే, ఓకే. కానీ బీజేపీలో విలీనం చేస్తే ఆమెకు బెయిల్ ఎట్లొస్తదమ్మా? బెయిల్ అనేది చట్ట ప్రకారం వస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు సెంట్రల్‌లో వాళ్ళున్నారు కాబట్టి సెంట్రల్ నుంచెళ్ళి ఎలా ఆహ్, వస్తుందమ్మా? ఒ ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాదన ప్రకారము బీజేపీ ప్రభుత్వం హ్మ్. బెయిల్ రావాలి అంటే ఏం హ్మ్. చేయాలి? ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారో వాళ్ళకి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి బెయిల్ ఇస్తే గనక ఇవ్వని, మీరు అభ్యంతరం చెప్పకండి అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలా? హ్మ్. హ్మ్. ఇస్తారు అనుకుందాం. పోతారు. ఏఎంఎంపీ, సిబిఐడి గాని, ఈడీ గాని అభ్యంతరం చెప్పదు. అడ్వకేట్‌లు గూడా, అంటే ఇది ప్రభుత్వ అడ్వకేట్‌లు గూడా బెయిలుకు వాదనలు జరిగినప్పుడు సరిగా వాదించకుండా కొల్యూడ్ అయ్యారు అనుకుందాము. హ్మ్. జడ్జి గారు తెలివి తక్కువవాడా? వాళ్ళకెంత మేధస్తులు, వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళకప్పుడే. హ్మ్. వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని. అంటే నిర్ణయం అనేది జడ్జి గదా! ఈళ్ళు కాదు కదా! అవును సార్. కాబట్టి అంత సులభంగా బెయిల్ ఇచ్చేస్తారా వాళ్ళు? ఈళ్ళు ఇప్పుడు సాక్షాత్తు జడ్జినే ఈ ఒక బెయిల్ ఆర్గ్యుమెంట్‌లో కవిత మీద ఆధారాలు ఉన్నాయి అని ఆయన బెంచ్ మీదనే చెప్పాడు జడ్జి. హ్మ్. హ్మ్. ఆధారాలు ఉన్నప్పుడు బెయిల్ ఎలా ఇస్తారు? కొంత హ్మ్. సమయం పడుతుంది. ఇప్పుడు బెయిల్ రాకపోవచ్చు కానీ, ఇప్పుడు మనీష్ సిసోడియాకు సంవత్సరం తర్వాత బెయిల్ వచ్చిందా లేదా? ఆ! అదే లిక్కర్ కేసులో. అదే కేసులో. ఆ! ఆ! ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి సంవత్సరం 8 నెలలు తర్వాత మొన్న బెయిల్ ఇచ్చారు కదా అతనికి. హ్మ్. హ్మ్. కాబట్టి బెయిల్ అనేది కోరే హక్కు ఉంటది ఎవరికైనా కూడా, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బెయిల్ ఫైట్ చేస్తారు. ఇప్పుడు కాకపోతే కాస్త ఆలస్యంగానే బెయిల్ చట్ట ప్రకారం రావచ్చు. అంతేగాని ఇప్పుడేదో ఇమ్మీడియేట్‌గా విలీనం చేస్తాను, తెల్లవారు లేకుండా రిలీజ్ చేసేస్తారా? అది జరిగే హ్మ్. పని కాదమ్మా. సులభం కాదు. అదే సార్. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఈ వార్తలేవి గూడా అంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంది గానీ, ఈ కాంగ్రెస్, బీజేపీయే వాళ్ళ మనుగడ కోసం బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి ట్రై చేస్తుందని అంటారైతే మీరు. అంతే. అంతే. మరి కనిపిస్తుంది. స్పష్టంగా కనపడుతున్నది గదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళు బలహీన పడితేనో, వాళ్ళెందుకు ఇదంతా టెన్షన్, మనకు విలీనం చేసుకుంటామని ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీ పార్టీ అది. వాళ్ళు హ్మ్. నిర్ణయించుకున్నారనుకోండి, ఎవరేం చేసేదేముంది ఇంకా. రైట్ వాళ్ళు సార్. కాంగ్రెస్‌లో విలీనం చేయొచ్చు. బీజేపీలో విలీనం చేద్దామని ఎళ్లారనుకోండి. హ్మ్. బీజేపీ విలీనం అయితే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ కాబట్టి, ఎందుకంటే 34 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి, ఆ హ్మ్. పార్టీకి చాలా అవసరం గదా! అవును సార్. మరి అలాగే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా కూడా వాళ్ళకింకా ఇప్పుడు ఉన్న 64 మంది కాకుండా ఒక 5 మంది
వచ్చారు. ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతే ఇంక అసలు అధికారం అనేది ఎలా అసలు డోకా లేకుండా ఉంటుంది కదా. పార్టీ Right. పార్టీ ఇంకా బలపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్. ఆలోచిస్తారు వాళ్ళు. అయితే బీజేపీలోని ఒక వర్గము లేదు వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని వాళ్ళతో ఎందుకు ఎగాల, వాళ్ళు ద్రోహం చేశారు మనకు అని చెప్పి వాదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అపోజ్ చేస్తున్నారు విలీనం వద్దు Hmm. అని. Hmm. కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని కొంతమంది గ్రూప్ తగాదాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వద్దని వాదిస్తున్నారు. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.